హాయ్ అండి, నమస్తే. Hello Raitu Sodrulara, welcome back to the GBR Farming YouTube channel. Please subscribe to my channel for more agriculture related videos. ఈ వీడియోలో వచ్చేసరికి ఏం లేదండి, నేను కాంబినేషన్ ఏం చెప్పను, టిప్స్ చెప్తాను ఈ వీడియోలోకి. అవి కూడా చిన్న చిన్న టిప్స్ అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఈ కాంబినేషన్లో ఏం చెప్పనండి, మీకు టిప్స్ మంచి ఇంపార్టెంట్ ప్లస్ మీకు ఉపయోగపడే టిప్స్ అనమాట. ఇవి వేస్ట్ టిప్స్ కాదు, ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటాయి. 90% రైతులకు తెలిసే ఉంటాయి. కానీ కొంతమంది యువ రైతులు ఉన్నారనమాట, వాళ్ళకి కొత్తగా ఫార్మింగ్లోకి దిగిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, తర్వాత జాబులు చేసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ మేనేజర్లు కూడా ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది నాకు. అంటే వాళ్ళకి తెలుసో లేదో, అంటే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు అనమాట, సాఫ్ట్వేర్లు కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ. తర్వాత వాళ్ళకి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. సో దాని కాబట్టి చిన్న చిన్న టిప్స్ చెప్తాను. దానికి ఆ టిప్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మీరు కాంబినేషన్ వీడియో చూసినా చూడకపోయినా ఈ టిప్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి నాకు చాలా మంది ఏమడుగుతున్నారంటే, అన్న దీంట్లో అది కలుస్తుందా, దాంట్లో ఇది కలుస్తుందా, లేదంటే ఫంగిసైడ్లో న్యూట్రియన్స్ కలుస్తుందా, దీంట్లో పెస్టిసైడ్లో ఫంగిసైడ్ కలుస్తుందా, ఇట్లా చాలా మంది ఇవే అడుగుతున్నారు. నాకు ఒక ఫోన్స్ వస్తే చాలా, అంటే ఒక 10 ఫోన్లు వచ్చినట్టు 5-6 ఫోన్లు ఇవే ఉంటాయి. దాంట్లో ఇది కలుస్తుందా, దీంట్లో అది కలుస్తుందండి. అట్ట కాదండి. ఇప్పుడు దేంట్లో ఏది కలుస్తుంది అనేది ఆల్మోస్ట్ అన్ని గుర్తుండవు మనుషులకి. నాకు అన్ని గుర్తుండవు, ఓకేనా. గుర్తున్నవాటి చెప్తాను నేను. ఏదన్నా ఎక్కువ ఫోన్లు, ఈ మధ్య నాకు బాగా ఫోన్లు వస్తున్నాయి, ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, ప్రెజర్ కూడా ఎక్కువ అవుతుంది. దానికి ఏందన్నా దీనికి ఏందన్నా సరే, ముడుతున్నప్పుడు కాంబినేషన్లు చదువుతాం. ఈ దాంట్లో ఇది కలుస్తుందా, దీంట్లో ఇది కలుస్తుందా, ఎక్కువ ఈ ఫోన్లు ఎక్కువ అవుతున్నాయి. సో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేటట్టు ఒక చిన్న, ఇది 100 గ్రాములది ఇది కొలత బుడ్డి ఉంటుందిగా, కొలత బుడ్డి మనం బుడ్లు కొనుక్కున్నప్పుడు కొలత బుడ్డి కూడా ఇస్తాడుగా షాప్ అతను, డీలరు. సో ఆ కొలత బుడ్లో ఈ బకెట్లో ఒకటి కలుపుకుంటారు, ఈ బకెట్లో ఒకటి కలుపుకుంటారు కదా. దీంట్లో ఒక 10 ml, దీంట్లో ఒక 10 ml దాంట్లో వేసుకోండి ఆ కొలత బుడ్లో. బకెట్లో ఇదిగో సపోజ్ చెబుతున్నా, ఇదో బకెట్లో కలుపుకున్నారు, ఇదో బకెట్లో పొడి ఒక బకెట్లో కలుపుకున్నారు, ఇది ద్రవం ఒక బకెట్లో కలుపుకున్నారు. ఇట్లాంటి చిన్న బుడ్డి తీసుకోండి. ఆ బకెట్లో ఒక 10 ml దీంట్లో పోయండి. ఇది ఒక 10 ml దీంట్లో పోసుకోండి. తర్వాత వచ్చేసరికి ఈ డబ్బా ఒక 10 ml దీంట్లో పోసుకోండి. అవి రెండు కూడా కాకుండా మళ్ళీ వాటర్ ఒక 10 ml దీంట్లో పోసుకోండి. ఎందుకంటే వాటర్లో కలిసిద్దో లేదో అది కూడా చూసుకోవాలన్నమాట. వాటర్ ఒక 10 ml దీంట్లో పోసుకోండి. ఇది ఒక 10 ml, ఇది ఒక 10 ml, అదొక 10 ml దీంట్లో కలిపి పోసుకొని మిక్స్ చేయండి. ఇలా అలా తిప్పండి. పైకి తెట్టలు కట్టిందంటే ఏదో ఒకటి కలవనట్టు అనమాట దాంట్లో, ఓకేనా. పైకి తెట్టలు కట్టకుండా బావులుగా లిక్విడ్గా ఉందనుకో, రన్నింగ్లో కంటిన్యూ చేసుకోండి. చిన్న మూతలు ఉంటాయి, కొలత బుడ్లు ఉంటాయి, దాంట్లో చెక్ చేసుకోండి. ఒకవేళ నేను బిజీగా ఉన్నా, ఫోన్లు ఎత్తకపోయినా ఇలా, అంటే మాక్ టెస్ట్ లాగా అనమాట, శాంపిల్ టెస్ట్ లాగా, మాక్ టెస్ట్ లాగా ఇలాంటి మాక్ టెస్ట్ చేసుకోండి, ఓకేనా. చేసుకొని కలపండి. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే, 2 జాతులు ఉంటాయి, 3 జాతులు ఉంటాయి. పెస్టిసైడ్స్ ఒక జాతి ఉండిద్ది, ఫంగిసైడ్ ఒక జాతి ఉండిద్ది, న్యూట్రియన్స్ ఒక జాతి ఉండిద్ది. 3 జాతులు కలపకండి. ఐదర్ పెస్టిసైడ్ ఫంగిసైడ్ అన్నా కలుపుకోండి, లేదు ఫంగిసైడ్ న్యూట్రియన్స్ అన్నా కలుపుకోండి, లేదు న్యూట్రియన్స్ పెస్టిసైడ్ అన్నా కలుపుకోండి. ఇట్లాగనమాట. ఏదన్నా 2 జాతులు కలపండి. ఒకే జాతిలో 2-3 పెస్టిసైడ్లు ఉన్నా ఇబ్బంది లేదు. 2-3 పెస్టిసైడ్లు ఒక జాతను, ఒక న్యూట్రియన్స్ కలుపుకున్న ఇబ్బంది లేదు. సో 2 జాతులే కలపండి. ఏదైనా ఏదో పెస్టిసైడ్ అయినా న్యూట్రియన్స్, లేదు న్యూట్రియన్స్ ఫంగిసైడ్, లేదు ఫంగిసైడ్ పెస్టిసైడ్, ఇట్లాగా జాతులు 2 కలపండి, 3 జాతులు కలపొద్దండి, ఓకేనా. ఇలా మాక్ టెస్ట్ చేసుకొని కలుస్తుందా లేదో చూసుకోండి. పైకి తెట్టలు కడితే మాత్రం ఏదో ఒకటి ఆపేసేయండి, దాంట్లో పొడైనా ఆపేయండి, లిక్విడ్ కొట్టుకోండి. సో అలా మాక్ టెస్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి, ఓకేనా. ఇది ప్రతిసారి అదిలో ఇది కలుస్తుందా, ఇదిలో అంత కలుస్తుందా, ఇది ఎక్కువ కాల్స్ అవుతున్నాయి. ఇంపార్టెంట్ కాల్స్ చేయండి అండి, ఈ కలిసిద్దా లేదో ఈ కాల్స్ కంటే. కలిపేటప్పుడు మాత్రం ఈ ఖనిజాలు ఉన్నాయి కదా, ఐరన్ కానీ, తర్వాత జింక్ కానీ, పొటాష్ కానీ, తర్వాత ఇవి ఉన్నాయి కదా కాల్షియం కానీ, తర్వాత వచ్చేసరికి కాపరు, ఇట్లాంటి లోహాలు కలిపేటప్పుడు మాత్రం కొద్దిగా ఇరిగే లక్షణాలు ఎక్కువ ఉంటాయండి. కొద్దిగా గమనించుకోండి. లోహాలు అంటే ఖనిజాలు అంటాం కదా మనం, బయట దొరికే ఖనిజాలు ఐరన్, జింకు, పొటాషు, కాల్షియం, తర్వాత వచ్చేసరికి ఇది సల్ఫరు, ఇట్లాంటి కలిపేటప్పుడు కొద్దిగా ఇరిగే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా చూసి కలుపుకోండి, ఓకేనా. ఇట్లాంటిది. ఇంకో టిప్ వచ్చేసరికి మనకి ఇది కాయలు కోసేటప్పుడు ఒక వారానికి ముందు ఖచ్చితంగా 10 రోజుల ముందు ఫంగిసైడ్ వేసుకోమన్నాను. ఎందుకంటే షైనింగ్ రావడం కోసం, ఏదో ఒక జమీరో, లోనానో ఇట్లాంటి ఫంగిసైడ్ వేసుకోమన్నాను వారానికి ముందు, వారం 10 రోజుల ముందు. అట్లాంటివి వేసుకున్న తర్వాత ఒక వారానికి కటింగ్ పోతాం అనగా మనం మలాథియన్ కానీ, నౌక్రాన్ కానీ ఇట్లాంటివి కొట్టుకోండి. మెత్తదనం మందులు. మీకు కొమ్మ పటకమని ఎరగదు. కొమ్మని ఇట్ట మనం చూసినంత పసిపిల్లని చూసినట్టు చూస్తాం మన తోటని. కోసేవాళ్ళు అట్ట చూడరు కదా, ఎట్ట పడితే అటు మెల్లి తిప్పుతారు, ఇటు మెల్లి తిప్పుతారు.
ఫ్లెక్సిబుల్గా ఉండడానికి నవక్రాన్ కానీ మలాథియన్ కానీ ఇట్లాంటి మెత్తగా వచ్చే మందులు వేసుకోండి. అప్పుడు కొద్దిగా వాళ్ళు పట్టుకొని ఇటు కోస్తున్నా కానీ మనకి ఇరిగే అవకాశం తక్కువగాను సాగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు ఒక వారంలో మన కటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు నవక్రాన్ కానీ మలాథియన్ కానీ ఇట్లాంటివి వేసుకోండి. కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండిద్ది అనమాట తోట. తొందరగా కొమ్మెరకుండా సాగుదల వచ్చింది. ఓకేనా, అదొక టిప్. కోతలు జరుగుతున్నాయి కదా చాలామంది, అన్న అమ్మేమా వద్దా, రేట్లు వస్తాయా, రేట్లు ఇంకా 30,000కి వెళ్తాయి అంటున్నారు, లావు రకాలు 30 అంటున్నారు, తేజాలు 25కి వెళ్తాయి అంటున్నారు, అమ్ముదాం వద్దా అని కొంతమంది అడుగుతున్నారు. ఏమండి, ఇప్పుడు మీరు తెచ్చిన అప్పులు, మీరు పెట్టిన బంగారం తాకట్లు వీటి మీద బేస్ అయి ఉంటుందండి. అమ్మేదే ఎవడో ఒకటి మాట వినొద్దు, ఎవడు చెప్పింది నమ్మొద్దు. వెళ్ళిపోద్ది, ఇంతకు వెళ్ళిపోద్ది అని అట్లా పెట్టుకుని అనుకో, తర్వాత తగ్గింది అనుకో బాధపడేది ఎవరు? మనం. ఓకేనా, నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒక 50 క్వింటాలు అని అనుకో, 30 క్వింటాలు అమ్మండి. మీరు తెచ్చిన తోట బంగారాలు బయటికి తెచ్చుకోండి, లేదా వడ్డీకి తెచ్చిన తోట వడ్డీలు ఇచ్చేసుకోండి. ఒక 20 క్వింటాలు మీకు ప్రాఫిట్ అనుకున్నది లోపల పెట్టుకోండి అనేది నా ఉద్దేశం. సో మొత్తం అట్టి పెట్టేసి మొత్తం తెచ్చేసి మొత్తం ఏసీలో పెట్టుకొని అక్కడ అప్పు వడ్డీలు పెరుగుతా, తర్వాత మనం బంగారాలకు వడ్డీలు పెరుగుతా ఇట్లా చేసుకోవద్దండి. మీరు తెచ్చిన అప్పులను బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నా ఉద్దేశం అయితే కొంత అమ్ముకొని కొంత అట్టు పెట్టుకోమని నా ఉద్దేశం. ఓకేనా, మీరు మీ అప్పులు, మీ బాధలు, మీ అగసాట్లను బట్టి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఇంకోటి వచ్చేసరికి కాయలు కొద్దిగా పండిన తర్వాత కోసుకోండి. మళ్ళీ పారు తప్పకూడదు. మళ్ళీ పండేసి ఎక్కువగా పారు తప్పినా కానీ తాలు అవుతూ ఉంటాయి. కొద్దిగా పండిన తర్వాత చూసుకొని బాగా పండిన కాయలు కోయండి. దోరకాయలు కోస్తే మాత్రం అట్లా మామూలుగా కుప్పగా ఉంచండి. ఒక రోజు, మరుసటి రోజు ఆరబోసుకోండి. దోరకాయలు తెగినాయి అనుకుంటే, పండుగాయలు కోసినాయి అనుకుంటే ఆ రోజే ఆరబోసుకోవచ్చు. అదొక టిప్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి కాయలు కింద ఆరబోసేటప్పుడు ఖచ్చితంగా పట్ట వేసుకోండి. ఎందుకంటే కింద నుంచి కొంత బ్యాక్టీరియా మనకి అటాక్ అవుద్ది, కొంత తాలే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ నేల మీద పోసుకుంటే సో బాగా సిమెంట్ వాటి మీద పోసుకోండి, లేదంటే పట్టలు, మా అందరికి అది అవైలబుల్ ఉండదులేండి. సో కింద పట్టలు వేసుకొని దాని మీద కాయలు ఆరబోసుకోండి. మళ్ళీ నైటు పట్ట కప్పండి. మళ్ళీ తెల్లారి మంచు పోయిన తర్వాత మళ్ళీ పట్ట తీయండి. ఎందుకంటే మనం పడే మంచు వల్ల కూడా కొంత బ్యాక్టీరియా దాని మీద, నీళ్ళు ఎక్కువసేపు కాయ మీద వాటర్ ఎక్కువసేపు ఉంటే బ్యాక్టీరియా ఫామ్ అయింది, ఫంగస్ ఫామ్ అయింది. సో నైట్ పట్ట కప్పేసేయండి, తెల్లారి పట్ట తీసేసేయండి. కింద ఆరబోసుకునేటప్పుడు కింద కూడా పట్టేసుకోండి అనమాట. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా బంటి? ఓకే అండి, కొన్ని టిప్స్ ఇచ్చాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఈ వీడియో లేట్ అవడం వల్ల మనకి కొద్దిగా రీచ్ అనేది తగ్గింది. సో కొద్దిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ టిప్స్ అనేవి కొంతమంది ఫాలో అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ.